మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్పోర్ట్స్ వాళ్ళలో, జిమ్ చేసే వాళ్ళలో వస్తుంది. ఇప్పుడు చూస్తే పిల్లలు చిన్న ఓవర్ ఎమోషన్ అయినా కూడా హార్ట్ రేట్ పిల్లలనే కాదు ఎవరైనా కూడా ఓవర్ ఎమోషన్ ఎక్కువ హ్యాపీనెస్, ఎక్కువ సాడ్‌నెస్, డిప్రెషన్ ఇలాంటివి వెళ్ళినా కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 100% ఉంటుంది. ఎమోషన్స్ హాస్ లాట్ ఆఫ్ రోల్ ఆన్ యువర్ హార్ట్. ఎమోషన్స్ వల్ల చాలా ఉంటుంది. ఎక్కువ హ్యాపీనెస్ గానీ, ఎక్కువ సాడ్‌నెస్ గానీ, సడెన్‌గా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు, మనం చూస్తూ చూస్తూ వాళ్ళు గూడా కొలాప్స్ అయిపోతారు. అవును. ఈవెన్ అంటే అది సడెన్ దట్స్ న్యూస్ వింటే యాహ్! హార్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. హార్ట్ హార్ట్ రేట్. రేట్ పెరుగుతుంది. అండ్ హార్ట్ సడెన్‌గా ఫెయిల్యూర్‌లోకెళ్ళిపోతుంది. అని మనం టొకుసుబో కార్డియోమయోపతి అంటాం దాన్ని. అలాగా మెయిన్‌గా ఫీమేల్స్‌లో దే ఆర్ వెరీ మచ్ ఎమోషనల్ బాండెడ్ గాబట్టి, అవును. వాళ్ళు చాలా కామన్ అన్నట్టు ఈ మయోపతి. సడెన్‌లీ ఆహ్, మన మనిషి చనిపోయిన వెంటనే చూసి వాళ్ళ హార్ట్ గూడా కొలాప్స్ అవ్వడం దానివల్ల జరుగుతుందన్నమాట. కాల్డ్ యాస్ టొకుసుబో కార్డియోమయోపతి. దానివల్ల జరుగుతుంది. అండ్ యంగ్ పిల్లలు ఒక మ్యారథాన్‌కెళ్తున్నారు. లేదు ఒక సంథింగ్ రిక్రూట్‌మెంట్స్‌కెళ్తున్నారు. ఆర్మీ గాని, పోలీస్ హ్మ్. గాని ఏదన్నా గాని రిక్రూట్‌మెంట్స్‌కెళ్తున్నారు. వాళ్ళు మ్యారథాన్ రన్ చేస్తున్నారు. స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఆ పార్టిసిపేట్ చేసే టైంలో గూడా చాలామంది కొలాప్స్ అయితా ఉంటారు. ఆ కొలాప్స్ అవ్వడానికి అంటే గేమ్ ఆడుతుంటారు. ఫుట్‌బాల్ ఆడుతుంటారు. ఆ టైంలో గూడా కొలాప్స్ అయితుంటారు. ఆ కొలాప్స్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి వంశపారంపర్యంగా వాళ్ళ హార్ట్ మజిల్ అనేది వాపొస్తూ ఉంటుందండి చిన్నప్పటి నుంచి. జెనెటిక్ ప్రాబ్లమ్. జెనెటిక్ ప్రాబ్లమ్. వాళ్ళ ఫాదర్‌కుంటుంది. వాళ్ళ బ్రదర్స్ కానీ, ఎవరికి గాని ఉండొచ్చు. ఇంకెవరికైనా ఉండొచ్చు. బట్ వి హావ్ టు అంటే అందులో హిస్టరీలో చూసుకోవాలి. మనం సడెన్ హార్ట్ అటాక్స్‌తోని చనిపోయినప్పుడు అంటే ఇది గూడా హైలైట్ చేయాలి. ఆహ్, మన ఫ్యామిలీలో ఫీమేల్స్ 60 ఇయర్స్‌లో వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం గాని, అంటే మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మదర్, సిస్టర్స్‌కి 60 ఇయర్స్ వరకి హార్ట్ అటాక్ రావడం గాని, బ్రదర్స్‌కి గాని, ఫాదర్‌కి 50 ఇయర్స్‌లో హార్ట్ అటాక్ రావడం గాని జరిగితే అది నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా త్రూ జెనెటిక్ పాస్ అవుతా జెనెటికల్‌గా ఉంటాయి. వస్తుంది. యాహ్! అందుకనే ఆ ఏజ్ కూడా చూసుకోవాలి. అంటే 60 తర్వాత ఎవరికైనా రావచ్చు. అది కామన్. 60 ఫీమేల్స్‌కి, 50 మేల్స్‌కి. 50 మేల్స్‌లో ఫాదర్ గాని, బ్రదర్ గాని చనిపోయుంటే డెఫినిట్‌గా అది ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్‌గా తీసుకుంటాం. ఫీమేల్స్‌లో గూడా 60 బిలో ఎవరికైనా వచ్చినా గాని వాళ్ళని గూడా పాజిటివ్‌గా అంటే మదర్ గాని, సిస్టర్‌కి గాని వస్తే అది పాజిటివ్‌గా తీసుకోవాలి. ఈ ఏజ్ అబోవ్ 60 అబోవ్ మాత్రం అది ఫ్యామిలీ హిస్టరీ లాగా తీసుకోరు. అలాగా. అసలంటే ఇన్ని చెప్తున్నారు కదా! రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఎన్ని టైప్స్ ఎన్ని రకాలుగా హార్ట్ అటాక్ అనేదొస్తుంది? హార్ట్ అటాక్ అనేది యాక్చువల్‌గా ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ వచ్చిన తర్వాత మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికన్నా, లేదు పక్కన ఈసీజీ ఫెసిలిటీ ఉన్న దగ్గరికి టెక్నీషియన్ ఉన్నా గాని అక్కడికి వెళ్తే ఒక ఈసీజీ తీసిన తర్వాత ఇట్ షుడ్ బి డయాగ్నోస్డ్ కొంచెం. ఓకే. అంటే రఫ్‌గా మనకేం చెప్పారంటే పాత నుంచి మనకి ఒక టాబ్లెట్ ఉంటుంది. నాలుక కింద అవును. పెట్టేసుకుంటే తగ్గిపోతుంది. ఆ! హార్ట్ అటాక్ అనేది సేవ్ అయితుంది అనుకున్నాం. బట్ అది కాదు. అది ఒక మిత్. ఓకే. అంటే ఇట్ మైట్ బి ట్రూ ఫైన్ ఒక కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్‌లో. ఇట్ అంటే డిపెండ్స్ ఆన్ యాహ్! వాట్ టైప్ దే గాట్. ఈసీజీ తీసేసిన తర్వాత ఇట్స్ రెడ్ బై ఏ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్. అది యాంటీరియర్ వాల్ అంటారు, ఇన్ఫీరియర్ వాల్ అంటారు. హార్ట్ పైన సర్ఫేస్‌ని యాంటీరియర్ అంటాము. కిందది ఇన్ఫీరియర్ అంటాము. యాంటీరియర్ పార్ట్‌లో వచ్చిన దానికి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. కింది పార్ట్‌లో ఒకలాగా ఉంటుంది. ఓకేనా? అంటే పైన దాంట్లో మనకి కొంచెం బీపీ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కింద ఇన్ఫీరియర్ దాంట్లో బీపీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళ దాంట్లో హుహు. హార్ట్ రేట్ తగ్గియడం గానీ, బీపీ టాబ్లెట్స్ ఇవ్వడం గానీ, అది మనకి ఇంకా కావాల్సిన టైంని అంటే 30 మినిట్స్ టైమ్ ఇచ్చేది 10 మినిట్సే టైమ్ ఇస్తుంది. అంటే వాళ్ళ బీపీ పడిపోవడము, హార్ట్ రేట్ ఇంకా పడిపోవడం. అంటే అదే నాలుక కింద టాబ్లెట్ ఆ పెట్టడం టాబ్లెట్ వల్ల, వల్ల. లేదు బీటా బ్లాకర్స్ అంటారు. అవి ఇవ్వడం వల్ల. ఇవి కాంట్రా ఇండికేటెడ్ కింది పార్ట్‌లో. అది పైన దాంట్లో అది లైఫ్ సేవింగ్. ఓకే. సో, అందుకని ఫస్ట్ ఈసీజీ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ ఈసీజీ చూసుకొని ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. ఈసీజీ చూసిన తర్వాత మనం యాంటీరియరా, ఇన్ఫీరియరా డిసైడ్ చేసుకొని డాక్టర్ గారు చెప్పినట్టు సరే అక్కడ ఇదొక్కటి మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ కంపల్సరీ అక్కడ టాబ్లెట్ ఉంది కదా అని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే యూ గెట్ వన్ యాస్పిరిన్ టాబ్లెట్ ఒకటి పెట్టుకోవచ్చు, ఏసుకోవచ్చు. అంటే అది యాంటీప్లేట్లెట్ మనకు ఏదైనా క్లాట్స్ ఫార్మ్ అయినా గాని అది క్లియర్ ఆస్పిరిన్. చేసేస్తుంది. యాస్పిరిన్ టాబ్లెట్. ఎటువంటి లేదు ఫెసిలిటీ లేదు అనుకుంటే నేను అక్కడ ఈసీజీ టెక్నీషియన్స్ కాకుండా ఏం లేరు. అదేం తెలవట్లేదంటే ఇమ్మీడియేట్‌గా యాస్పిరిన్ తీసుకోవచ్చు. యాస్పిరిన్ విత్ ఒక స్టాటిన్ ఉంటుంది. ఆ 2 తీసుకుంటే మనకి లోడింగ్ డోసెస్ అంటాం దాన్ని.
అదొక్కటి బేసిక్. అదైతే అన్నిటికీ కామన్ అది. ఇన్ఫీరియర్‌కి గానీ, యాంటీరియర్‌కి గానీ రెండిటికి ఓకే. కామన్. ఆ లోడింగ్ డోసెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యాంటీరియర్‌లో వచ్చే హార్ట్ స్ట్రోక్‌కి అండ్ ఇన్ఫీరియర్‌లో వచ్చే హార్ట్ స్ట్రోక్‌కి సింప్టమ్స్ డిఫరెంట్ ఉంటాయా మళ్ళీ? రెండిటికి సేమ్ చెస్ట్ సేమ్ పెయినే సింప్టమ్స్. ఉంటుంది. చెస్ట్ పెయినే ఉంటుంది. సివియర్ స్వెట్టింగ్ ఉంటుంది. 2 అడుగులేసినా ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. ఇలా. ఎలా సేవ్ చేయాలి సార్? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. సో, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హి వాస్ 10 కిలోమీటర్స్ ఎంతో దూరంలో ఉన్నారు డాక్టర్‌కి. హ్మ్. సో, ఆ పర్సన్‌ని సేవ్ చేయాలి అనంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రైమరీ మెడికేషన్ ఈస్ నథింగ్ బట్ అది చెప్తున్నా టాబ్లెట్ ఆస్పిరిన్ ఒకటి 325 ఎంజీ తీసుకుంటే సరిపోతుందండి. సో, ఏదైనా అది కొంత టైం వరకైతే రిలీఫ్ ఇస్తుంది. కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి అంటిల్ ఛాన్స్ ఉంది. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వరకి. కార్డియాలజీ గాని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే. దాని తర్వాత మనకి అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో అంటే ఇఫ్ యూ కాల్ మనం ఒక 108కి మనం ఎలా కాల్ చేస్తామో వాళ్ళు 900 కాల్ చేసిన వెంటనే వస్తారు. వాళ్ళు ఈసీజీ తీస్తారు. అదే ఎంఐ ఏ ఎంఐ దాన్ని మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాము. హుహు. ఓకే. ఎంఐ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా గానీ మనకి థ్రాంబోలైజ్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 సెకండ్స్‌లో ఇచ్చేస్తారు అది. దే కెన్ బి గివెన్ బై ఎ కాంపౌండర్ గూడా. ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా మనకి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కూడా ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. లక్కీలీ. ఓకే. అండ్ ఆ ఇంజెక్షన్ తీసుకొని వీ కెన్ షిఫ్ట్ ఇప్పుడు మన హెడ్ క్వార్టర్స్ అన్నిట్లలో ఆల్మోస్ట్ యాంజియోగ్రామ్స్ అనేది అంటే ప్రైమరీ యాంజియోగ్రామ్ చేసేయడము, దానికి అవసరమైన అవసరమైతే స్టెంట్ ఎయడం గానీ, వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత బైపాస్ చేయడం గానీ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకున్నాయి. అవైలబుల్‌గా ఉన్నాయి. కాకపోతే ఇట్స్ బిగ్ డయాగ్నోస్ చేయడము, ప్రాపర్‌గా వెళ్ళడం. అయితే ఇప్పుడు చాలా మంది వరకంటే కొన్ని ఇయర్స్ నుంచి చెప్తా వస్తుందేంటంటే ఈ హార్ట్ మీద ప్రెస్ చేస్తే అది మళ్ళీ పంపింగ్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ అది బీట్ ఇవన్నీ అది చేయొచ్చా? అంటే కంపల్సరీ అది దట్ ఈస్ కాల్డ్ యాస్ సిపిఆర్. సిపిఆర్. కార్డియో యాహ్! పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్. అది ప్రతి మనిషి నేర్చుకోవడం బెటరే. ప్రతి మనిషి నేర్చుకోవడం బెటరే. అది అంటే ఇంతకుముందు అంటే మనకి ట్రైనింగ్ క్లాసెస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు యూ కెన్ గెట్ యువర్ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది దగ్గరికెళ్ళి నేర్చుకోవచ్చు. లేదంటే డాక్టర్ గారిని ఎవరినన్నా అడిగి కూడా బేసిక్స్ BLS అంటారు. బేసిక్ లైఫ్ సపోర్ట్. మంత్స్ ఏముండవు. మంత్స్ కాదు. ఎన్ని మినిట్స్‌లో చేయాలి? హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇమ్మీడియేట్ యాజ్ యూ మీరు పేషెంట్ మీ ముందు కొలాప్స్ అయ్యాడు. మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఇక్కడ కెరోటిడ్ పల్స్ చూస్తాము. అంటే ఎలా? పల్స్ చూస్తాము. పల్స్ చూడాలి. బ్రీతింగ్ తీసుకుంటుండా చూడలేదు. ఈ 2 బ్రీతింగ్, పల్స్ ఈ 2 లేవు అంటే ఇమ్మీడియేట్‌లీ యూ స్టార్ట్ ద సిపిఆర్ ఓకే. స్టార్ట్ చేయాల్సింది. ఒకవేళ పల్స్ ఉంది, బ్రీతింగ్ ఉంది అంటే వాళ్ళని లెఫ్ట్ లాటరల్ పొజిషన్‌కి పడుకోబెట్టేసి యూ కెన్ కాల్ ఫర్ ద హెల్ప్. ఓకే. అంటే ఆస్పిరేషన్ కాకుండా పక్కకు పడుకోబెట్టేసి ఎవరినైనా పిలిచి ఓకే. సో అంటే బ్రీతింగ్ అండ్ పల్స్ ఆగిపోయింది అంటే యూ స్టార్ట్ ద సిపిఆర్ సిపిఆర్. అండ్ సమ్మన్ హాస్ టు కాల్. ఎవరైనా ఒకరు హెల్ప్ కోసం అంబులెన్స్ గానీ కాల్ చేస్తూ ఉండాలి. అంబులెన్స్ వచ్చే వరకి డాక్టర్ దగ్గర రీచ్ అయ్యే వరకు కూడా సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. హాస్పిటల్‌కెళ్ళి మనం క్యాన్యులాస్ పెట్టి అంత ట్రీట్మెంట్ డాక్టర్ వచ్చి చూసి చేసే వరకు కూడా సిపిఆర్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే. పంపింగ్ ద ఒక హార్ట్. 2 మినిట్స్ 3 మినిట్స్ చేసాం. మనము ఒక 30 మినిట్స్ కూడా చేయొచ్చు. ఓవరాల్ ఎన్ని టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నాయి సార్? హార్ట్ అటాక్ ఈస్ డిఫరెంట్. ఈ మయోపతీస్ అనేది డిఫరెంట్. ఓకే. మయోపతీస్ అనేది కంప్లీట్‌గా హార్ట్ మజిల్‌కి వచ్చే డిసీజెస్ అవి. అది బై బర్త్ వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ అవి. ఇది వచ్చేసి రక్తనాళాలు ఏవైతే హార్ట్‌కి 3 బ్లడ్ వెసెల్స్ ఉంటాయి సప్లైకి. ఆ 3 బ్లడ్ వెసెల్స్‌లో ఏది బ్లాక్ అయినా గానీ దాన్ని హార్ట్ అటాక్ అంటాము. కానీ హార్ట్ అటాక్ ఇన్ ద సెన్స్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఎంఐ అంటారు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎంఐ. హార్ట్ అటాక్స్‌ని మన లోకల్ లాంగ్వేజ్‌లో హార్ట్ అటాక్ అనే దాన్ని ఎంఐ అంటారు. మయోపతీస్ ఈస్ డిఫరెంట్. బట్ వీటన్నిటికి కామన్‌గా మనం యూజ్ చేసేది సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పేసి అన్నిటికి కామన్ వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో అందుకని అందరూ ఇప్పుడు పానిక్ అయిపోతున్నారు. అమ్మ చిన్న ఏజ్‌లో వచ్చింది, ఈ ఏజ్‌లో వచ్చింది. చిన్న పిల్లలలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి హోల్స్ ఉంటాయి. బై బర్త్ నేనే ఒక కేస్ చూసాను. ద లేడీ వాస్ ప్రెగ్నెంట్. స్కానింగ్‌లో బేబీ హాస్ ఏ స్మాల్ హోల్ అని చెప్పారు. అంటే బిఫోర్ కమింగ్ అంటే ఇంకా పుట్టక ముందే ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటారు. దాంట్లో చూసి ఎందుకు సార్? అంటే ఇంకా భూమిని కూడా చూడలేదు కదా! అప్పుడే హార్ట్ మీద ఎఫెక్ట్ ఇదేమన్నా జెనెటిక్ వల్ల వస్తుందా? జెనెటిక్ కాదు. బై గ్రోత్ అంటే డెవలప్‌మెంట్ ఫీటస్ డెవలప్‌మెంట్‌లోనే
సమ్ ఇష్యూస్ వల్ల ఫార్మేషన్ అనేది తక్కువ జరగడము, రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడము, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఓకే. రావడం, ఫీటల్ మూవ్‌మెంట్స్ వల్ల. లోపల రొటేషన్ అవును. జరుగుతుంటుంది. ఆ మూమెంట్స్‌లో రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్ రావడము, దానివల్ల హార్ట్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పిల్లలకి. అంటే బ్లడ్ కూడా ఫ్లో కూడా రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్ళడము, హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ కొన్ని 2 ఇయర్స్ వరకు, బై ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ క్లోజ్ అయితాయి. కొన్ని మాత్రం పర్మనెంట్‌గా ఉంటాయి. అవి మనకి వెళ్తుంటే ఇబ్బంది ఎక్కువైపోయి తర్వాత సడన్‌గా లాస్ అయితుంటాం అన్నట్టు. అవి అన్‌డయాగ్నోస్డ్ అన్నట్టు. కొంచెం ట్రైబల్ ఏరియాస్‌లో ఉండేవారు, వాళ్ళకి తెలీదు. అవును. వాళ్ళు అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్‌గా ఒకటేసారి 5 ఇయర్స్, 6 ఇయర్స్‌కి అది బాగా వాపొచ్చేసి సడన్‌గా కొలాప్స్ అయిపోతారు. సో, అంటే మనము ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి మనం ఈసీజీ తీయించుకోవాలి అని చెప్తున్నారు కదా! సో, కెన్ బి డన్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్? ప్రాబ్లమ్. ఆపరేషన్స్ ఉన్నాయి, చేస్తారు. బట్ ఇట్ హ్యాస్ టు బి డయాగ్నోస్డ్ అంటే. అందుకే జనరల్‌గా పీడియాట్రిక్స్ బై బర్త్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూస్తారు, పీడియాట్రిషియన్ చూడాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ స్కూల్ ఏజ్‌లో కూడా స్టార్టింగ్‌లో 6 ఇయర్స్ అప్పుడు కూడా ఒకసారి చూపించి దెన్ వీ హావ్ టు సెండ్ ఫర్ ద స్కూల్స్ గాని అది. నౌ డేస్ ఎలా ఉంది అంటే గో టు ద ల్యాబ్ చూపిస్తారు ల్యాబ్ టెక్నీషియన్‌కి ఓకే. ఏం లేదు. అండ్ దే హ్మ్. స్టాప్. లేదు. సో, అలా అయిపోతుంది. ఆ! నేను చాలా చూసాను. అవును. అండ్ ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ దగ్గరికొచ్చేస్తే ఫస్ట్ వాళ్ళు డూస్ ఏంటి? డు నాట్స్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 టైమ్స్ ఏదో చెప్తా ఉంటారు గదా! 2 టైమ్స్ హార్ట్ అటాక్ వస్తే ఏం గాదు. థర్డ్ టైమ్ వస్తే ఇట్ లీడ్స్ టు డెత్ అని చెప్పేసి. అలా సో, అంటే ఫస్ట్ మైల్డ్‌గా ఏమైనా వచ్చి ఉన్నవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. సో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పర్టిక్యులర్‌గా ఏమి ఉండవు యాక్చువల్లీ. ఐ మీన్ ఒక్కసారి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఈఎఫ్ అన్నట్టు. దాని హార్ట్ పంపింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా మన ఫస్ట్ మూమెంట్‌లో డయాగ్నోస్ చేయడము, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగింది అంటే ఇట్స్ నథింగ్ టు వరీ. వాళ్ళ హార్ట్ పంపింగ్ బానే ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళని డిలే చేయడము, వాళ్ళ హార్ట్ పంపింగ్ ఈఎఫ్ తగ్గిపోవడము, అది 30%, 35%, 40% అలా పడిపోయినప్పుడు వాళ్ళు పెద్ద పనులు చేయలేరు. ఒకవేళ చేసినా గానీ వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది. వాళ్ళ బాడీ సహకరించదు. ఇమ్మీడియేట్‌గా ఇబ్బంది అవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళు చేయకూడని పనులంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్స్, ఒకేసారి 3, 4 అంతస్తులు ఎక్కేయడం, క్లైంబ్ చేయడం గానీ, స్టెయిర్‌కేస్ ఎక్కువ యూజ్ చేయడం. హెల్తీగా ఉన్నప్పుడు స్టెయిర్‌కేస్ యూజ్ చేయాలి. కంపల్సరీ చేయాలి. హెల్తీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దే కాంట్ యూజ్ దట్.